ఇట్లా పెట్టాను బంగారు. ఇంకా మొగ్గలుగా ఉన్నాయి. నేను మామూలుగా చెప్తున్నట్టు ఎవ్రీ శారీ హ్యాజ్ ఏ స్టోరీ అని. ఈ చీర మా పెద్దన్నయ్య పెళ్ళికి మా అమ్మ వాళ్ళు నాకు పెట్టిన శారీ ఇది. కంచిలో తీసుకున్నది. ప్యూర్ కంచి పట్టు శారీ అన్నమాట. 16 years బ్యాక్ అండి ఇది. హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారు అందరూ? హోప్ ఆల్ ఆర్ డూయింగ్ ఫైన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దినలాస్. కొత్తగా ఛానల్ చూసే వాళ్ళ కోసం బ్రీఫ్ ఇంట్రడక్షన్. నా పేరు పద్మ అండి. మేము యూఎస్లో ఉంటాము. మీరు ఇప్పుడే మా ఛానల్ విజిట్ చేసే పని అయితే గో అండ్ చెక్ ఇట్ అవుట్. ఓల్డ్ వీడియోస్ అండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ టర్న్ బెల్ నోటిఫికేషన్ ఫర్ ఆల్, సో దట్ నేను వీడియో అప్లోడ్ చేయగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. హోప్ యూ విల్ లైక్ అవర్ కంటెంట్. ఇంకా ఇవాళ వీడియోకి వస్తే మీరు thumbnail లో చూసుంటారు కదా, మేము సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నామండి. సో ఆ వ్లాగే ఇది. మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళకి తెలుసుంటుంది. మేము ప్రతి సంవత్సరం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకుంటామండి ఇంట్లో. అలాగే ఈ ఇయర్ కూడా చేసుకుంటున్నాము. దానికి సంబంధించిన పనులే చేస్తున్నాను. సో ఇంకా పూజ సామాన్లు కడగడంతో స్టార్ట్ అయింది. దాని తర్వాత ఇంకా బియ్యం పప్పులు అవి నానబెట్టుకుంటున్నాను. ప్రసాదాల కోసం ఉద్దిపప్పు నానబెట్టేశానండి గారెలకి, అండ్ కందిపప్పు నానబెట్టాను సాంబార్ కని. ఇంకా ఇక్కడైతే క్యాషూ నట్స్ రీఫిల్ చేస్తున్నాను అయిపోతే. ఒక్కోసారి ఇండియన్ షాప్లో తెచ్చుకుంటాము, ఒక్కోసారి కాస్కోలో తెచ్చుకుంటాము. ఈసారి ఏంటంటే కాస్కోలో అన్సాల్టెడ్ ఉన్నాయి రోస్టెడ్వి, సో అది తీసుకొచ్చారు మా వారు. హోల్ క్యాషూ నట్స్ కదండి అవి, సో అవే స్ప్లిట్ చేస్తున్నాను. ఇంతకీ చెప్పలేదు కదా, వ్రతానికి రవ ప్రసాదం చేస్తున్నాను. ఇంకా స్టవ్ మీద బాణలు పెట్టేసి నెయ్యి, హోమ్ మేడ్ నెయ్యి అండి ఇది. బోత్ పూజకి అండ్ ఆల్సో ఇంట్లో వాడడానికి ఇంట్లోనే చేస్తాను నేను సపరేట్గా. ఇదైతే పూజ నెయ్యి అనమాట. సో అది యాడ్ చేసేసుకొని అది మెల్ట్ అయిన తర్వాత ఇవి క్యాషూ నట్స్ ఏవైతే ఉన్నాయో అవి వేసుకుంటున్నాను రోస్టింగ్కి. అయినో ఇవి ఆల్రెడీ రోస్టెడ్ కదా, కానీ మనం నెయ్యిలో రోస్ట్ చేసుకోవాలి కాబట్టి. అండ్ దీనికి ఇంకా ఎండు ద్రాక్ష వాష్ చేసుకొని పేపర్ టవల్లో డ్రై చేసేస్తున్నాను. మీలో చాలామందికి తెలుసుంటుంది, ద్రాక్షకి ఎక్కువ పెస్టిసైడ్స్ యూస్ చేస్తారు. అది ఎండైనా మామూలు అయినా, ఫ్రెష్ అయినా కూడా. సో ఎండు ద్రాక్ష అయినా సరే వాష్ చేయండి ప్రాపర్గా. ఇంకా తర్వాత రవ్వ యాడ్ చేసుకొని లోలో పెట్టేశాను స్టవ్ మీద, కాసేపు వేయించుకుందాము అని. ఇంకా దానికి యాలకులు యాడ్ చేస్తున్నానండి. యాలకులు ఎలా అంటే నేను పొట్టు తీసి టీ కంటైనర్లో వేసేస్తాను, టీ పెట్టుకునేటప్పుడు మంచి ఫ్లేవర్గా ఉంటుందని. ఇంకా లోపల సీడ్స్ ఉంటాయి కదా, అవి పొడి చేసి దాన్ని ప్రసాదానికి యాడ్ చేశాను. దాంతోపాటు మీలో తెలుసుంటుంది కదా మన ఛానల్ ఫాలో అయ్యే వాళ్ళకి, నేను ప్రసాదాలకి పచ్చకర్పూరం యూస్ చేస్తాను. ఎండు పచ్చకర్పూరము చాలా టైనీ బిట్ చాలండి, సో మంచి ఫ్లేవర్ ఇస్తుంది. సో రవ ప్రసాదం అయితే అయిపోయింది, పక్కన పెట్టేసి ఇంకా అన్నం పెట్టుకుంటున్నాను ఇక్కడ ఇన్స్టంట్ పాట్లో. ఇక్కడే చిన్న పొరపాటు జరిగింది. ఏంటంటే నేను మామూలుగా సోనా మసూరి యూస్ చేస్తాను కదా, సో అందుకని డిఫాల్ట్గా హై ప్రెషర్లో 9 minutes పెట్టేశాను. కానీ నేను పెట్టిన లాంకాన్ రైస్కు 4 minutes సరిపోతుంది. తర్వాత కొంచెం మషిగా అయిందిలేండి, మీరు చూస్తారు ఎండ్ ఆఫ్ ద వీడియోలో. దాని తర్వాత కుక్కర్లో పప్పు పెట్టేశాను. ఇంకా ఆల్సో బెల్లం పొంగల్ కోసమని బియ్యము అండ్ పెసరపప్పు నానబెట్టేశాను అన్నమాట. పెసరపప్పు ఇక్కడ నేను పొట్టుతో ఉన్నది యూస్ చేస్తున్నానండి, అందుకే ఆ కలర్లో ఉంది. పప్పులు ఏవైనా సరే నానబెడితే చాలా మంచిదండి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఆల్సో కుకింగ్ వైజ్ కూడా కొంచెం ఫాస్టర్ అవుతుంది కదా. ఇంకా సాంబార్కి ముల్లంగి కట్ చేసుకుంటున్నాను ఇక్కడ, ముల్లంగి సాంబార్ చేద్దాము అని. యాక్చువల్లీ ఫ్రెష్ మునక్కాయలు ఉంటే అది చేద్దాం అనుకున్నాం, కానీ ఇండియన్ షాప్లో అవి దొరకలేదు. ఇంకా వేరే చాయిస్ లేక ఇంకా ముల్లంగితో కానిచ్చేస్తున్నాము. పీల్ చేసేసి ఇక్కడ నా వెజిటబుల్ చాపర్లో పట్టేంత సైజుకి కట్ చేసుకున్నాను. తర్వాత మా వారు వచ్చారు నాకు హెల్పింగ్కి. ఇంకా తానే కట్ చేస్తున్నారు అనమాట, అంటే వెజిటబుల్ చాపర్ యూస్ చేసి. నేను ఆ టైంలో ఆనియన్ పీల్ చేస్తున్నాను, ఎందుకంటే సాంబార్కి ఆనియన్ కూడా కావాలి కదా, ఆల్సో గారెలకు కూడా. కాకపోతే సాంబార్కి నిలువుగా కావాలి, గారెలకు వచ్చి చిన్న చిన్నవి క్యూబ్స్ కావాలి కదా ఆనియన్స్. సో అందుకని దాన్ని బట్టి బ్లేడ్లు చేంజ్ చేయాల్సి ఉంటుంది చాపర్లో. ఇంకా పిల్లలు ఫ్రెష్ అయిపోయి వచ్చి మ్యాచ్ చూస్తూ కూర్చున్నారు, IPL స్టార్ట్ అయింది కదా. ఏరా హర్షి, వాళ్ళకి మిడ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా స్మూదీ ఇచ్చేసాను. లేచింది లేట్గా లేచారు వాళ్ళు. చున్నీ ఏమో ఆరబెట్టావారా ఇక్కడ?
సిల్లీ ఫెలో. మామూలుగా అయితే టీ షర్ట్ వేసేసుకుని పూజ అప్పుడు మార్చుకుంటారు. ఈసారి ఏంటంటే ముందే వేసేసుకున్నారు. ఇక్కడ చూస్తున్నది మా కరివేపాకు చెట్టు నుంచి వచ్చిన కరివేపాకు అన్నమాట. ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. స్మెల్ చూస్తే ఎంత బాగుందో అసలు. ఫ్రెష్ స్మెల్, ఇండియా గుర్తొచ్చింది. లేత ఆకులు లైట్ గ్రీన్ లో ఉన్నాయి. ఈ ప్లేట్ లో ఉన్నది సాంబార్కి, ఈ ప్లేట్ లో ఉన్నది పులిహోరకి అండ్ గారెలకి. ఇంకో ఇన్స్టెంట్ పార్ట్ లో సాంబార్ అయితే మొదలెట్టేస్తున్నాను, ఎందుకంటే టైం కలిసి వస్తుంది కదా. అసలే టైం క్రంచ్ చాలా ఉంటది ఇలాంటి పూజలకి వ్రతాలకి. అది కాక ఇంకొక విశేషం ఏంటంటే ఇవాళ మా వారి పుట్టినరోజు కూడా. సో డబల్ ధమాకా అన్నట్టు. మదర్స్ డే కూడా ఇవాళే. సో ట్రిపుల్ ధమాకా యాజ్ సచ్ అయితే. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ నలుగురం ఇంట్లోనే ఉన్నాము. సో దట్స్ ద హ్యాపీయెస్ట్ థింగ్ అనమాట. అని మా వారు పాపం పుట్టినరోజు నాడు ఉపవాసం ఉండాల్సి వచ్చింది. అలాగైతే నేను కూడా మదర్స్ డే కూడా ఉపవాసం ఉండాను కదండి. సో అందుకని తమ్ముళ్ళు అలా పెట్టాను, మదర్స్ డేకి ఇలా అయిందేంటి అని. మా వారి పుట్టినరోజు అండ్ మదర్స్ డే కూడా కదా. సో చాలా ప్లాన్స్ ఉండే, కాకపోతే ఇంకా సడన్గా అనుకున్నాము సత్యనారాయణ స్వామి వ్రతం మనం ఎవ్రీ ఇయర్ చేస్తాం కదా, అది ఇవాళే చేసేసుకుందాము. ఎలాగో మంచి రోజు కూడా, శంకరాచార్యులు జయంతి కూడా అని. సో ఇంకా వీడియోకి వచ్చేస్తే ఆ పప్పు ఉడికిపోయిందండి. సో దాన్ని కొంచెం మ్యాష్ చేస్తున్నాను. అండ్ ఇన్స్టెంట్ పార్ట్లో చేస్తున్నాను కదా సాంబారు. ఆనియన్స్ టమాటాలు వేసాక ముల్లంగి ముక్కలు కూడా వేసేసి చింతపండు పులుసు పోసి హై ప్రెషర్లో 1 minute కుక్ చేశాను. అండ్ సేమ్ ప్రెషర్ కుక్కర్లోనే మనం బెల్లం పొంగలికి కావాల్సిన అన్నము పెసరపప్పుది పెట్టేశాను అనమాట. ఇంకా ప్రెషర్ రిలీజ్ అయిన తర్వాత ఈ ఉడికిపోయిన పప్పు ఏదైతే ఉందో దానికి యాడ్ చేసి ఇంకా ఉప్పు కారం పులుపు అడ్జస్ట్ చేసేసాను. ఈ లోపల ఇంకో ఇన్స్టెంట్ పార్ట్లో రైస్ అయిపోయిందండి. ఇంకా గిన్నె బయట పెట్టేసి అలాగే కూల్ చేస్తున్నాను. ప్లేట్లో అయితే ఏమీ తీసుకోలేదు, అలాగే డైరెక్ట్గా బాణంలోకి యాడ్ చేసేద్దామని. అయితే చిత్రాన్నం, అదే అండి పులిహోర అంటారు కదా, లెమన్ రైస్ చేస్తున్నాను. నేను ఎలా చేస్తానంటే ఆయిల్ తీసుకొని వేడయ్యాక జీలకర్ర ఆవాలు వేసి ఇంగవ వేస్తాను డెఫినెట్గా. ఇంగవ యాడ్ చేసి దాని తర్వాత క్యాజూ నట్స్, అదే స్ప్లిట్ క్యాజూ నట్స్ అండ్ పీనట్స్ వేసి తర్వాత గ్రీన్ చిల్లీసు కరివేపాకు వేసి బాగా వేపుకున్న తర్వాత ఇంకా దానికి అన్నం యాడ్ చేసుకుంటున్నాను. మామూలుగా అయితే అన్నము పెద్ద దబరా ప్లేట్ ఉంటుంది కదా, దానిలో కూల్ డౌన్ చేస్తాను. ఇవాళ అంత టైం లేదు, సో అందుకే డైరెక్ట్గా దీనికి యాడ్ చేశాను. పక్క చాలా హాట్గా ఉన్నింది, పైగా ఉంటలుగా కూడా ఉన్నింది. ఇంకా ఏం చేయలేము, చేత్తో గరిటెతోను మ్యాష్ చేస్తూ లెమన్ రైస్ అయితే అయిపోయింది, పక్కన పెట్టేశాను. ఇంకా ఇది బెల్లం పొంగల్, ఇది కూడా విజిల్ వచ్చేసింది. ఇది ఒకసారి కొంచెము కలుపుకొని దీంట్లోకి పాలు యాడ్ చేశాను. స్టవ్ సిమ్లో పెట్టానండి. నేనైతే ఇక్కడ హోల్ మిల్క్ యూస్ చేశాను అండ్ దానికి బెల్లం యాడ్ చేసుకుంటున్నాను, బెల్లం పొంగల్ చేద్దాము అని. నేను ఒక చేత్తో ఫోన్ పెట్టుకొని ఇంకో చేత్తో డబ్బాలోంచి వేసేటప్పటికి పెద్దవే పడ్డాయి అన్నమాట, పొడి పడకుండా. దట్స్ ఓకే, ఎలాగో కరిగిపోతుంది కదా సిమ్లో పెట్టి కాసేపు ఉంచుతాం కాబట్టి అని. ఎందుకో సరిపోదు అనిపించి మళ్ళీ ఇంకా చేత్తో పొడి మాత్రమే యాడ్ చేశాను. ఇంకా ఇది సిమ్లో కాసేపు కుక్ చేసుకుంటే రెడీ అయిపోతుంది. దేనికి యాలకుల పొడి అండ్ పచ్చకర్పూరం, ఎడిబుల్ పచ్చకర్పూరం కూడా కొంచెం యాడ్ చేశాను దీనికి. చూడ్డానికి అస్సలు బెల్లం పొంగల్ లాగలేదు అయినో, ఎందుకంటే పొట్టుతో ఉన్న పెసరపప్పు యూస్ చేయడం వల్ల కంప్లీట్లీ డిఫరెంట్గా ఉంది. బట్ టేస్ట్ మాత్రం బెల్లం పొంగల్ టేస్టే ఉందండి, నో వరీ. ఇంకా ప్యారలల్గా చిన్న తిరగమాత గరిటె పెట్టుకొని దాంట్లో క్యాజూ నట్స్ ఫ్రై చేస్తున్నాను ఈ బెల్లం పొంగల్కి యాడ్ చేయడానికి. ఇవి ఆల్రెడీ రోస్టెడ్ క్యాజూ నట్స్ కాబట్టి ఫాస్ట్గానే రోస్ట్ అయిపోయాయి. ఫస్ట్ క్యాజూ నట్స్ నెయ్యిలో అండి రోస్ట్ చేసి వేసిన తర్వాత మళ్ళీ దాని తర్వాత అదే నెయ్యిలోకి ఎండు ద్రాక్ష యాడ్ చేశాను అనమాట రోస్టింగ్కి. ఇంకా చిన్న బెల్లం ఉండలు ఉంటే ఇలాగ గట్టిగా నొక్కుతున్నాను బ్రేక్ చేసినట్టు. వీళ్ళ ముగ్గురు అయితే ఇంకా మ్యాచ్ చూస్తున్నారు, బ్యాక్గ్రౌండ్లో మీకు వాయిస్ వినిపిస్తూ ఉంటుంది. నేను కూడా అప్పుడప్పుడు స్కోర్ చెక్ చేస్తున్నాను. ఆ రోజు సిఎస్కే మ్యాచ్ ఉంది, అలాగే ఆర్సీబీ మ్యాచ్ కూడా. హే హర్షి మురార్లు, ఇటు సిఎస్కే గెలిచింది, అలాగే ఇటు ఆర్సీబీ కూడా గెలిచింది. ఇంకా ఇక్కడ చిక్కుడుగాయ ఫ్రై చేస్తున్నానండి తాళింపు నంచుకోవడానికి. క్వాంటిటీ అయితే కొంచెమే, టైం లేదు కట్ చేసుకోవడానికి. ఇంకా గారెల కోసం పిండి వేసేసుకున్నాను. ఈ టైంలో మా వారు తోరణాలు కడుతున్నారు, షీ హెల్ప్ చేస్తుంది వాళ్ళ నాన్నకి. వింటర్లో అయితే టార్చర్ అనిపిస్తుంది, కానీ ఇలాగ వెదర్ బాగుంటే మాత్రం ప్రాబ్లం ఉండదు.
ఇలాగా పూల తోరణాలు కట్టంగానే పండగకాలు వచ్చేస్తుంది. ఇండియాలో అయితే హ్యాపీగా ఫ్రెష్ పూలతో కట్టుకోవచ్చు. అఫ్ కోర్స్ కొంచెం ఎక్స్పెన్సివ్ సైడ్ అయినా కూడా, బట్ ఫ్రెష్ వాడుతున్న తృప్తి ఉంటుంది. ఇక్కడ ఏం చేయలేం కదా. ఈరోజు సత్యనారాయణ స్వామి వ్రతానికి కట్టుకోబోయే శారీ ఇదే. ఇది పాత శారీ అండి. అదే నేను మామూలుగా చెప్తున్నట్టు ఎవ్రీ శారీ హ్యాజ్ ఏ స్టోరీ అని. ఈ చీర మా పెద్దన్నయ్య పెళ్ళికి మా అమ్మ వాళ్ళు నాకు పెట్టిన శారీ ఇది. కంచిలో తీసుకున్నది, ప్యూర్ కంచి పట్టు శారీ అన్నమాట. 16 years బ్యాక్ అండి ఇది. 16.5 years అనుకోండి. సో అప్పుడు కట్టుకున్నాను. దాని తర్వాత ఒకసారి కట్టుకున్నట్టు గుర్తు, ఎప్పుడో 10 years బ్యాక్, ఐఎమ్ నాట్ ష్యూర్ అది కూడా. సో ఇది చాలా యూనిక్ కాంబినేషన్ అనమాట. నాకే తెలియదు అసలు ఎలా సెలెక్ట్ చేసుకున్నానో ఈ శారీ. ఇప్పుడు హ్యాపీ అనిపిస్తుంది. చాలా యూనిక్ అండ్ రేర్ కాంబినేషన్ ఇది. ఇప్పట్లో అయితే కొన్ని చూస్తున్నాం కానీ అప్పట్లో రేరే. శారీ వస్తే ఇది పళ్ళు. యాక్చువల్ కలర్ శారీ అయితే ఇది. కెమెరాలో సరిగ్గా కనిపించలేదు కానీ నేరుగా అయితే చాలా బ్యూటిఫుల్ కలరు. పీకాక్ కలర్ అంటారు చూడండి, పీకాక్ అని కూడా చెప్పలేము. నేను యాక్చువల్లీ బాహుబలి 2లో అనుష్క శారీ ఉంటుంది ఒకటి, ఇలాంటి కలరే ఉంటుంది. నేను ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తాను పిక్చరు. నాకు యాక్చువల్లీ బాహుబలి 2 మూవీ చూసినప్పుడు ఆ సాంగ్ ఉంది కదా, ఓరోరి రాజా అని. దాంట్లో నాకు ఈ శారీనే గుర్తొచ్చింది. అదే అనిపించింది వావ్ అని. సో ఇది బ్యూటిఫుల్ పీకాక్ కలర్ ఏమంటారో నాకైతే ఎగ్జాక్ట్గా తెలీదు. మీకు ఎవరికైనా కరెక్ట్గా తెలిస్తే కామెంట్లో పెట్టండి ప్లీజ్. సో శారీ ఇలాగా బోత్ సైడ్స్ సేమ్ మంచిగా ఉంటుంది. అండ్ ఇదే పళ్ళు అండి, ఇందాక చూపించాను కదా. సో ఇది అన్నమాట పళ్ళు. బ్లౌజ్ వచ్చి దానికి ఇచ్చిన బ్లౌజే ఇది. కల్నేత అంటారు చూడండి, అలాంటిది గ్రీన్ అండ్ పీకాక్ బ్లూ మిక్స్డ్ జాకెట్ లాగా. అప్పట్లో అన్నీ షార్ట్ హ్యాండ్సే ఉండేవి కదా, సో షార్ట్ హ్యాండ్ జాకెట్ ఇది కూడా. వెనకాల కూడా బోర్డర్ పెట్టారు ఇలాగా. 2 కుట్లు విప్పితే కానీ పట్టలేదు నాకు ఇప్పుడు. సో ఇది అబౌట్ మై శారీ అండి, ఇవాళ కట్టుకోబోయేది. ఐ థింక్ పిస్తా గ్రీన్ అంటారు కదండి. యాక్చువల్లీ కెమెరాలో ఒక కలర్ ఉంది, మన కళ్ళతో చూస్తుంటే ఇంకో కలర్ ఉంది ఇది. సో అదన్నమాట ఇవాళ నేను కట్టుకోబోయే శారీ. సో ఇక్కడైతే పంచామృతం చేస్తున్నానండి స్వామివారి అభిషేకానికి అండ్ ఆల్సో ప్రసాదంగా. మామూలే పాలు, పెరుగు, అరటిపండు, నెయ్యి, తేనె కలిపి చేస్తున్నాను పంచామృతము. ఎక్కువ క్వాంటిటీ అయితే చేయట్లేదండి, కొంచెమే. ఎందుకంటే అదర్ స్వీట్స్ కూడా ఉన్నాయి కదా, ఎందుకు మళ్ళీ తర్వాత మిగిలిపోతుంది, ఫ్రిడ్జ్లోనే ఉంటుంది అని. నా ఫోన్ కెమెరా అయితే జస్టిస్ చేయట్లేదు నా శారీ కలర్కి. నేరుగా చూస్తే ఇంకా బ్రైట్గా తెలుస్తోంది ఫోన్లో కన్నా కూడా. మా పెద్దన్న మ్యారేజ్ పిక్స్ ఉన్నాయేమో అని చూసాను నా ఫోన్లో, బట్ దొరకలేదు. హర్షి ఉంది కానీ మురార్ అప్పటికి ఇంకా పుట్టలేదు. నేను మా వారు హర్షిది ఒక పిక్ నాకు ఇంకా గుర్తుంది, అంతే. అవసరానికి ఏ పిక్చర్స్ దొరకవు కదా. ఇంకా దాని తర్వాత ప్రసాదాలన్నీ, ఇంకా నా దగ్గర ప్రసాదం గిన్నెలు ఉన్నాయండి వెండివి, సో వాటిలోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. పులిహోర, రవ్వ ప్రసాదము అండ్ బెల్లం పొంగలి. ఇంకా నేను ఇక్కడ ప్రసాదాలు పెట్టుకునే టైంలో మా వారు అక్కడ గారెలు చేస్తున్నారు అటు సైడు. ఇంకా గారెలు కూడా ఇంక్లూడ్ చేసుకున్నాను. గారెలకి ఆనియన్స్ ఏమీ వేయకుండా చేస్తాము దేవుడి వరకు. ఇంకా వాటితో పాటు వడపప్పు, దానికి కూడా పొట్టున్న పెసరపప్పు యూస్ చేశాను, అండ్ పానకము. అంతే, దట్స్ ఆల్ ఫర్ టుడే ప్రసాదాలు అన్నమాట. ఇట్లా పెట్టాను బంగారు, పెద్ద క్లిప్ లాగుంది అది చూడు, ఇంకా మొగ్గలుగా ఉన్నాయి. దట్స్ ఓకే. ఇంకా నేను ఇంతకుముందు ఒక వీడియోలో చెప్పాను కదండి, మా ఊర్లో కూడా ఇప్పుడు మల్లెపూలు, జాజి పూలు అవైలబిలిటీలో ఉన్నాయి. ఒక ఆవిడ ఉన్నారు, మా పక్క కమ్యూనిటీ ఆవిడ అమ్ముతుందన్నమాట. తెప్పిస్తుంది ఇండియా నుంచి. కానీ దానికి ఒక వారం ముందే ఆర్డర్ పెడితే మల్లెపూలు దొరుకుతాయి. మేము అనుకునింది లాస్ట్ మినిట్లో కదా, సో జాజులు దొరికాయి అనమాట. అది కూడా లక్కీగా జస్ట్ 2 days ముందే అన్నమాట దొరికాయి తన దగ్గర. సో వెళ్ళి పట్టుకొచ్చేసాను సేమ్ డేనే. ఇంకా అవి తీసుకురాగానే ఫ్రిడ్జ్లో పెట్టేశాను అన్నమాట. మొగ్గలు మామూలుగా అయితే విడుగుతాయి, కాకపోతే ఇవేంటో విడగలేదు, ఇంకా అలాగే పెట్టేసుకున్నాము. ఇంకా దేవుడి గదికి వచ్చి ప్రిపరేషన్స్ చేశాను పూజ కోసం. శుక్లపక్షే
शुभ नक्षत्र शुभ योगे शुभ करणे एवं गुण विशेष विशेषाभ्याम शुभितिथि सप्तद्वीपा वसुंधरा ऋग्वेदो यजुर्वेदो सामवेद गंगैश्च यमुने चैव गोदावरी सरस्वती नर्मदे सिंधु कावेरी जलेस्मिन् सन्निधिं कुरु कावेरी तुंग అందరిపై నక్షత్రం ఉంది. వినాయకుడి మీద మన మీద మనం పెట్టుకోండి రహస్యం. పూర్వం ఒకప్పుడు లోక సంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుచు సర్వలోకానుగ్రహ కాంక్షితుడై భూలోకానికి వచ్చాడు. భూలోకంలో అలాగా మొత్తానికి పూజ అయితే మొదలెట్టేసాము. అనుకున్న టైం కన్నా 1-2 గంటలు లేట్గానే మొదలెట్టాము. మేమిద్దరమే కనిపిస్తున్నాం కదా కెమెరాలో, మా వెనకాల కిడ్స్ కూడా ఉన్నారు. విష్ణులోకంలో చతుర్భుజుడను తెల్లని శ్రీరంగుల వాడను శంఖ చక్ర గద పద్మమాల విమార్గం ఇది. మానవులు తమ కోరికలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభమైన వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునకు ఉపదేశించరని సూత మహర్షి శౌనకాది మునులకు విన్నవించాడు. చెప్పేదన వినండి. పూర్వం కాశీనగరంలో కటిక దరిద్రుడైన ఒక నిరుపేద బ్రాహ్మణుడు ఉండేవాడు. సత్యనారాయణ స్వామి వ్రతం అంటే కొంచెం లెంతీగానే ఉంటుంది కదండి. 5 కథలు చదివాలి పూజతో పాటు. పిల్లలు అంతవరకు ఓపిగ్గా కూర్చున్నారు. మధ్యలో అన్నా కూడా మునిగిపోవుటని చూచిన కళావతి తన పాదుకులను తీసుకొని అతని కొందరు సత్యదేవుడని సత్యనారాయణుడని సర్వేశ్వరుడని పిలుచుకుంటారు. ఎవరు ఏ పేరుతో పిలిచినా కోరికలను తీర్చే స్వామి సత్యనారాయణ స్వామి పాడుచు ప్రకాశిస్తుంటాడు. వ్రతము చేయలేని వారి వ్రతం జరుగుతుండగా చూచినను భక్తి శ్రద్ధలతో కథను విన్నను ఆ సత్యదేవుని కృపకు పాత్రులై సర్వ పాప విముక్తులై సకల సంపదలతో వర్ధిల్లగలరు. మధ్య మధ్య ప్రాణీయం సమర్పయామి మృతాపి దానమసి ఉత్తరాపోషణం సమర్పయామి తాంబూలం సమర్పయామి సోర్ణ మంత్రపుష్పం సమర్పయామి ప్రదక్షిణ నమస్కారం సమర్పయామి. నేను ఎప్పుడు సత్యనారాయణ స్వామి వ్రతం వీడియో పెట్టినా కూడా చాలామంది నన్ను అడగడం ఏంటంటే మీరు పూజ ఎలా చేసుకుంటున్నారండి, ఒకసారి పూజ మొత్తం చేసి చూపించండి అని. చాలా వీడియోస్ ఉన్నాయండి, డెమో వీడియోస్. ఇక్కడ కొన్ని రా క్లిప్స్ అందుకే పెట్టాను, మీకు జస్ట్ ఒక ఐడియా వస్తుందని. మేము పుస్తకం ఉంది, దాన్ని యాజ్ ఇట్ ఈజ్ అలాగే ఫాలో అవుతాము. మేము పెళ్ళైనప్పటి నుంచి కూడా ప్రతి ఇయర్ చేసుకుంటాం. మధ్య మధ్యలో అప్పుడప్పుడు స్కిప్ అయినా కూడా ప్రెగ్నెన్సీ వల్ల లేకపోతే వేరే కారణాల వల్ల. పూజ అంతా అయ్యాక ఇంకా ఆత్మ ప్రదక్షిణ నమస్కారం అక్షింతలు వేసి దేవుడికి తర్వాత అయితే అందరం ప్రసాదాలు తీసుకున్నాము. కొట్టుకొచ్చిన కొబ్బరికాయ పెట్టడం మర్చిపోయాం, ఇంకా హారతి ఇచ్చే ముందు పెట్టాము. వ్రతం సమాప్తం. ఇంకా ఇంకేం లేదు. నెక్స్ట్ పేజీలో ఎప్పుడన్నా అకేషన్గా అంటే గృహప్రవేశము అలాంటప్పుడైతే అయ్యవారిని పిలుస్తాము, వారి ద్వారా చేసుకుంటామండి. అంటే నవగ్రహ శాంతి ఎట్సెట్రా అలాంటివన్నీ ఉంటాయి కాబట్టి అలాంటి బిగ్ అకేషన్స్ అప్పుడు అయ్యవారి ద్వారానే చేస్తాము. ఇంకా మిగతా అప్పుడు ప్రతి సంవత్సరం చేసుకునేది మేమే చేసుకుంటాం ఇంట్లో. ఇంకా పూజ అంతా అయ్యాక ఇక్కడైతే తీర్థప్రసాదాలు తీసుకుంటున్నాము. ఇది అయిన తర్వాత ఇంకా నైబర్స్తో ఫ్రెండ్స్తో ఆ ప్రసాదం షేర్ చేసుకోవాలని ప్యాక్ చేస్తున్నాము. అలాగే తాంబూలం కూడా మర్చిపోయాను. ఇంకా వాళ్ళతో షేర్ చేసుకున్న తర్వాత ఇంక మళ్ళీ భోజనం మొదలెట్టామన్నమాట. పిల్లలకే కాదు పెద్దలకు కూడా సూపర్ హంగ్రీగా ఉన్నది. సేమ్ పూజకి ఏదైతే చేసామో అదే అండి. లెమన్ రైసు, బెల్లం పొంగలి, వడలు అండ్ ఎక్స్ట్రాగా వచ్చి సాంబార్ అన్నమాట. మర్చిపోయాను చిక్కుడుకాయ తాళింపు కూడా. ఉపవాసం ఉన్న రోజైతే ఒక పక్క ఆకలేస్తుంది, ఒక టైం దాటిన తర్వాత ఇంకో పక్క ఎక్కువ తినలేం కదా. యు అగ్రీ విత్ మీ? లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్ అండి.
వంటకాలేవి టేస్ట్ చేయలేదు. అయినా కూడా అన్నిట్లో ఉప్పులు, కారాలు సరిపోయాయి. ఎక్సెప్ట్ సాంబార్లో మాత్రం కొంచెం ఉప్పు తక్కువయింది. పైగా ఆకలి మీద ఉన్నప్పుడు రుచి ఎరగదు కదా, అదే సామెత ఉంది కదండి, ఆకలి రుచి ఎరగదు అని. దాని తర్వాత అయితే ఫ్యామిలీ పిక్చర్స్ తీసుకున్నాము. మాకు మెమరీ కోసము, అలాగే యూట్యూబ్ థంబ్నెయిల్ కోసం కూడా కావాలి కదా అని. సో దట్స్ ఆల్ టుడే వీడియో ఆల్ అబౌట్ అండి. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు ద ఛానల్, లెట్ మీ నో యువర్ ఫీడ్బ్యాక్ త్రూ కామెంట్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.